ఇప్పుడు ఈ కంబ్యాక్ మీకు ఎనర్జీ బూస్టర్ ఖచ్చితంగా, హెవీ బూస్టర్ అండ్ హెవీ రెస్పాన్సిబిలిటీ కూడా ఇచ్చారు. ఇంకా మంచి సినిమాలు చేయాలని. అవును, ఈ బైకర్ మంచి సినిమాలు చేశామని అది తీసుకున్నాము. ఆ కష్టం ఫలించింది. ఐ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్ క్యారెక్టర్ ఫ్రమ్ ద బిగినింగ్. దీన్ని ఇలా ఉండాలి అని అనుకుని చేశాను. దాని రిజల్ట్ ఇప్పుడు మీరందరూ ఇస్తున్నారు, చూపిస్తున్నారు. రియల్లీ వెరీ హ్యాపీ. ఫర్దర్ గా మీరు సెలెక్ట్ చేసుకునే క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి? ఎలాంటి డైరెక్టర్స్ మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు? ఇప్పుడు అప్రోచ్ అయిన వాళ్ళు ఇంకా సబ్జెక్ట్ చెప్పలేదు. ఇద్దరు ముగ్గురు మంచి సినిమా టేస్ట్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అయ్యారు. సో ఇంకా సబ్జెక్ట్ మాట్లాడుకుని నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు నేను సినిమా చేస్తున్నాను, 2 సినిమాలు చేస్తున్నా. ఒకటి మగాడు అని మన పవన్ సాధిని డైరెక్షన్ లో. అది నెక్స్ట్ రిలీజ్ కాబోతుంది కాబట్టి దాని ముందు ఇంకో సినిమా చేస్తున్నాను. ఇంకా టైటిల్ అనుకోలేదు. డైరెక్టర్ గారు చెప్పచ్చండి? డైరెక్టర్ మన ఐవి శశి గారి అబ్బాయి అని శశి, మలయాళం. అవును, చాలా వాళ్ళ ఫాదర్ తో నేను మంచివారు మావారు చేశాను. ఆయన వాళ్ళ ఫాదర్ తో, అబ్బాయితో ఈ సినిమా చేస్తున్నాను. ఇంకా టైటిల్ అనుకోలేదు. ఆ సినిమాలో నాకు యాక్సిడెంట్ అయ్యింది. సో అందువల్ల తప్పకుండా హిట్ ఇస్తుంది. కష్టం కూడా వచ్చింది కాబట్టి. ఓకే సార్. ఇలాగే మీరు ఇంకొక డికేడ్ రాబోయే ఒక 10 years పాటు సూపర్ సక్సెస్ఫుల్ గా చాలా వైవిధ్యభరితమైన క్యారెక్టర్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని విష్ చేస్తున్నాం మా అందరి తరఫున, ఫిలిం క్రిటిక్స్ తరఫున. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. మేము మీతో ఇంటర్వ్యూ చేసిన డేస్ అంతా నాకు గుర్తు వస్తూ ఉంది. గ్రేట్ డేస్ అండ్ వీ ఎంజాయ్ గ్రేట్లీ. రాజశేఖర్ గారు, యాక్చువల్గా మీరు ఒక విలన్ గా రీఎంట్రీ ఇస్తారని చెప్పి వార్తలు వచ్చాయి. చూస్తే మీరు ఒక సాఫ్ట్ క్యారెక్టర్ తోటి వచ్చి ఇట్టు కొట్టారు. భవిష్యత్తులో అంటే విలన్ క్యారెక్టర్స్ ఏమి వస్తే మీరు చేస్తారు? వస్తే తప్పకుండా చేస్తాను. విలన్ క్యారెక్టర్ వచ్చి చేయడం, బిగినింగ్ కొన్ని క్యారెక్టర్స్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే ఎలాగైనా మనం చేయొచ్చు. ఆ తర్వాత పాత క్యారెక్టర్ పాత చేసినట్టు చేయకుండా కొత్తగా ఏం చేయాలని మనం వెతుకుతూ ఉంటాం. కానీ విలన్ గా చేయడం మాత్రం ఈజీ. మనం ఏం చేసినా మన మొగం ఎలా పెట్టుకున్నా అన్ని ఓకే వేస్తారు. హీరోగా చేయాలన్నానే మొగం బాగా పెట్టుకోవాలి, సరిగా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, చాలా కష్టపడాలి. బట్ విలన్ లేదు. అంటే పెద్ద హీరోల సినిమాల్లోనే విలన్ గా చేస్తారా, లేదంటే అప్కమింగ్ హీరోల సినిమాల్లో కూడా? సూపర్ ఉంది అనుకోండి, సబ్జెక్ట్ ఆడుతుంది అన్న నమ్మకం వచ్చింది అనుకోండి, అది పెద్ద హీరో అయినా సరే చిన్న హీరో అయినా సరే తప్పకుండా చేస్తాం. ఓకే సార్. సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఈ బైకర్ సినిమా చేసినప్పుడు మీ పాత జ్ఞాపకాలను మీకు గుర్తుకొచ్చాయి సార్? బైకర్ అంటే బైక్ నడపటం, ఫస్ట్ టైం రేసింగ్ అలాంటి. ఈ సినిమాలో కూడా యాక్షన్ మేడం ఏం గుర్తుకొచ్చింది అడిగారు? ఫాదరా? బైక్ రేసింగ్. బైక్ రేసింగ్ కి ఫాదర్ కు సంబంధం లేదు. లేదు సార్. అదే నాకు నేను బైక్ నడపడం ఇప్పుడు నా బైక్ ముగ్గురితోనే నేను ఉంటది. ఇద్దరితో వెళ్ళింది చాలా తక్కువ. అలా మేము ఫాదర్ అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్నారని నేను మా ఫ్రెండ్స్ తీసుకున్న ఇది అందులో ఒక ఇది చెప్పాలి, ఇంట్రెస్టింగ్ ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, ఈ ముగ్గురు వెళ్తా ఉంటాం కదా, ల్యాంబ్రెట్టా స్కూటర్ 1001 నంబర్. సో దాని ఆయుర్తిని ఒరువని అంటారు, 1000 ఒకడు అన్నట్టు అంటుంటారు నా ఫ్రెండ్స్ అంతా. అందులో వెళ్తున్నాము. ఒక్కొక్కసారి నేను స్కూటర్ ఇలా కూర్చొని
ఇక్కడ ఎవరైనా కూర్చోబెట్టుకుంటా. సో ఒకరి ముందు ఒకరి వెనక నేను నడుపుతూ ఉంటా. అలా నేను స్టెర్లింగ్ రోడ్ జంక్షన్ అలా వస్తున్నప్పుడు సార్జెంట్ చూసేసి మమ్మల్ని తగులు మొదలు పెట్టారు ఆయన బైక్ లో. నాకు తెలిసిపోయింది ఇలా తరుగుతున్నారు, మనం ఆగిపోతే బెటరు అని మేము కోట్ కూడా వేసుకున్నాము. స్టెథోస్కోప్, కోట్, మెడికల్ కాలేజ్ స్టూడెంట్ అంటే అది ఒకటి పెట్టుకుంటాము, ఎందుకంటే మేము చేసే పొరపాట్లకి అవును మమ్మల్ని సేవ్ చేస్తుంది. సో అలా వచ్చేటప్పుడు ఆ సార్జెంట్ బైక్ లో వచ్చారు. వచ్చిన తర్వాత ఆగిపోయిన తర్వాత ఆయన వచ్చి ఆపి మేము అందరూ దిగిపోతే రెడ్ షర్ట్ వేసుకున్న ఒక అతన్ని, రా ఎంత పవర్ నీకు, నన్ను చూసారా, నువ్వు వెళ్తున్నావా? సార్ నేను నడపలేదు సార్, ఆయనే నడిపారు సార్. నా దగ్గర అబద్ధాలు ఆడతావా? రెడ్ షర్ట్ వేసుకుని ముందు కూర్చుంది నువ్వే కదా అని ఆయన ముందు కూర్చున్నాను కాబట్టి ఆయన నేనైతే క్వైట్ గా ఉన్నావు, ఎందుకు మేము చెప్పుకోవడం నేనే, కానీ ఆయన కూర్చోబెట్టారని చెప్పుకోవడమా ఏంటి? సో చెప్పకుండా వెళ్ళేసాము. సో అలా ఆయన నమ్మకుండా లాస్ట్ తిట్టి ఆయన అపాలజీ సారీ చెప్పేవారికి నా ఫ్రెండ్ ఇప్పుడు చెప్తూ ఉంటాడు, కలిసి పోతే నన్ను ఇట్లా చేసేవారు అని. సో గుర్తు ఇన్సిడెంట్ వచ్చింది. ఫాదర్ నాకు ఇక్కడ గుర్తు నేను అలా ఒక క్యారెక్టర్ పడి ఉన్నానే కానీ ఫాదర్ నన్ను ఇలా చేసేవారు లేదు, మా ఫాదర్ నాకు ఇలా ఉండేవారు అన్నట్టు నాకు ఏంటి. మన కోర్టు ఉంది కదా, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అనేది పెద్ద ఇది. అది అయితే అసిస్టెంట్ కమిషనర్ సన్ ఉండి ఇలా చేస్తావా సిద్ధి లేదా అన్నట్టు అడుగుతారు. సో మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అంటే పెద్ద ఎక్స్క్యూజ్. సో అలా ఇప్పుడు బైగర్ సర్వ గారికి ఫాదర్ గా చేశారు కదా సార్, నెక్స్ట్ ఇంకెవరన్నా హీరో వస్తే అలాగా మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారా హీరో ఫాదర్ గా చేయడం? బట్ క్యారెక్టర్ సూపర్ ఉండాలి. ఇలా బైకర్ ఉన్నట్టు మంచిగా క్యారెక్టర్, మా క్యారెక్టర్ మంచిగా ఉంటే తప్పకుండా చేస్తాం. మీ నుంచి యాక్షన్ బాగా కోరుకుంటారు ఆడియన్స్, ఫ్యాన్స్. ఇప్పుడు యాక్షన్ కోరుకుంటారు, నా దగ్గర నుంచి డిఫరెంట్ రోల్స్ కూడా కోరుకుంటారు. సో ఇప్పుడు చేస్తున్నంత డిఫరెంట్ గా ఉంటది, ఇంట్రెస్టింగ్ ఉంటది, నచ్చేలా ఉంటది. ఇప్పుడు నేను నెక్స్ట్ చేసే సినిమా అన్నీ ఉంటాయి, అన్ని మిక్సర్. సో అల్లరి ప్రియుడు అన్ని మళ్ళీ అల్లరి సీక్వెన్స్ చేయాలంటే చేస్తారా? అలాంటి మూవీస్ మీ బాగా ఎవరందరూ చూస్తారంటే చేస్తా, చేయడం అనేది ప్రాబ్లం కదా. మీ బాడీ లాంగ్వేజ్ స్పెషాలిటీ ఉంటుంది సార్, అది ఏదైనా సార్ ఇలా అంటారు కదా, అలాగే సేవ పెట్టేశారు. రాజశేఖర్ గారు, మీరు జీవితకాలను బైక్ మీద కూర్చోబెట్టి రైడ్ చేసిన అనుభూతి అలా కాదు. అప్పుడు మన ప్రతాప్ రావు గారు ఉన్నారు కదా, ఆయన అబ్బాయి పేరు నీలకంఠ. ఆయన బుల్లెట్ కొట్టుకుంటారు. ఓ రోజు షూటింగ్ వెళ్ళాను చెన్నైకి, షాట్ జరుగుతూ ఉంది, మమ్మల్ని పంపించలేదు. లాస్ట్ ఏంటంటే డొక్కు అంబాస్ ఇచ్చి ఇందులో ఎయిర్పోర్ట్ వెళ్ళిందంటే ఎప్పుడు ఎందుకు చేసేస్తాము, ఫ్లైట్ మిస్ అయిపోతాము అని ఆయన ప్రొడ్యూసర్ బైక్ ఇవ్వండి, ఆయన బైక్ తీసుకుని బుల్లెట్ నేను జీవితాన్ని ఎక్కించుకుని వెళ్ళిపోయాను. ఫాస్ట్ గా ఎంత ఫాస్ట్ గా వెళ్ళాను వీలవుతుంది. వెళ్ళి స్ట్రైట్ ఎయిర్పోర్ట్ అప్పుడు లోపల ఎంట్రీ అయ్యేంత ఉంటుంది బెడ్. ఆ బైక్ లోపల గేట్ వరకు వెళ్ళి అప్పుడు మమ్మల్ని వెతుకుతున్నారు, ఎక్కడ 2 కేసులు ప్యాసింజర్స్ కనపడలేదు అని. వచ్చి అప్పుడు వచ్చి వాళ్ళు చాలా కోపం ఉన్నారు. అప్పుడు వచ్చి ఆపాను. అప్పుడు ఏంటి అంటే, సార్ మేమే ప్యాసింజర్స్, మా లేట్ అయిపోయింది అని తిరిగిన ఫోన్ పెట్టారు. మీరేమనుకోవద్దు, ఇది
మా ప్రొడ్యూసర్ వస్తారు ఇచ్చేయండి ఆ బైక్ ఇచ్చేసేయండి బోర్డింగ్ పాస్ తీసి లోపల పరిగెత్తాం. ఇదో ఇన్సిడెంట్. ఇలాగే భీమవరం రైల్వే స్టేషన్ కి వెళ్ళడానికి మేము వెయిట్ చేస్తున్నాం. అది ఏ రోడో ఏంటో తణుకు నుంచి ఎక్కడో. సో ఆ రోడ్లో ఫుల్ ట్రాఫిక్ జామ్, బండి అన్ని నిలిచిపోయింది. మాకు ట్రైన్ టైమింగ్ దగ్గరికి వస్తుంది, మాకు కంగారు ఎక్కువ. అప్పుడు కరెక్ట్ గా చూసి ఒక అబ్బాయి వచ్చి స్కూటర్ మమ్మల్ని పక్కన చూశాడు, కారులో కూర్చుని మమ్మల్ని. సార్ రాజశేఖర్ గారు మీ పెద్ద ఫ్యాన్ అయింది అన్నాడు. అప్పుడు నాకు ఎందుకు ఐడియా వచ్చింది, మీ అబ్బాయి దగ్గర స్కూటర్ తీసుకుని మనం వెళ్తే వీడి కారులో వచ్చి మన స్కూటర్ తీసుకోమని చెప్తాము అన్నట్టు నా ఐడియా అని చెప్పాను. బాబు ఇలా మేము స్టేషన్కి వెళ్ళాలి, మేము వెళ్తాము, కారులో వచ్చి అక్కడ స్టేషన్ మాస్టర్ దగ్గరికి ఇస్తాము, మీరు తీసుకోండి అన్నట్టు ఏర్పాటు చేసి అప్పుడు బైక్ తీసుకుని వెళ్ళాము. ట్రైన్ పట్టుకున్నాము, ఊరు వెళ్ళిపోయాము. అతను వచ్చి బైక్ తీసుకుని వెళ్ళిపోయాడు. సో ఇలా ఇలా ఇంకా జీవితంతో చాలా తిరిగాను. నేను పెళ్లి కూడా ముందు సినిమాకి వెళ్ళాము. నేను నీగ్రో గర్ల్, కాలేజ్ స్టూడెంట్, ఆ అమ్మాయి నేను సినిమాకి వెళ్ళాము. సినిమా వెళ్తే టికెట్ దొరకలే, హౌస్ఫుల్ అయింది. సరే ఏం చేస్తాం, సరే రౌండ్ వెళ్తాం స్కూటర్లన్నీ అని అమ్మాయి వెనక్కి కూర్చుంది, నేను రౌండ్ వెళ్ళాను. మనం అది రోడ్ ఏంటి డీసీపీకి వెళ్ళే రూట్ లో మమ్మల్ని పోలీస్ ఆపారు. పోలీస్ ఆపితే నేను ఆగలేదు, ఆపుతున్నాను, నేను వెళ్ళిపోయాను, నేను అమ్మాయి. ఇది చూసి ఎస్ఐ వెనక ఉన్న ఎస్ఐ బయట చేసేసారు. చేసేస్తే నేను ఎస్కేప్ అవ్వాలని అటు ఇటు తిరుగుతున్నా, లాస్ట్ లో మనం దొరికిపోతామన్న సిచ్యువేషన్ ఆపేసా. వచ్చి బైక్ వచ్చి కన్నా పిల్లల్ని తిట్టినారు, ఇష్టాన్ని తిట్టారు. తిట్టితే నేను కొయిట్గా ఉన్నా. కొయిట్గా ఉంటే నేను అవును ఎందుకు వెళ్ళిపోయారు, నేను ఆపితో కూడా అంటే తప్పించుకుందామని వెళ్ళిపోయాను, ఇప్పుడు దొరికిపోయాను అన్నా. సో ఆయన అయితే నచ్చిపోయింది, నిజం చెప్పాడు. ఈ అమ్మాయి మాత్రం ఏం మిస్టేక్ చేశాము ఏంటి ఏమి అని పోలీసుని తిట్టింది. తిట్టితే మమ్మల్ని ఇద్దరిని మూసుకొని ఆయన పోలీస్ ఆఫీసర్ అమ్మాయిని తిట్టేసి ఇద్దరు స్టేషన్కి రండి అని స్టేషన్ వెళ్తే నన్ను మాత్రం కూర్చోబెట్టి అమ్మాయిని నిలబెట్టి, ఆ అమ్మాయి సరే నేను ఆ లాయర్ని పిలుస్తాను, లాయర్ని తీసుకొచ్చి మాట్లాడిస్తాను, మిగతా భయపడడం అనేది ఉంటుంది, నువ్వు ఊరుకోమా లేదంటే వదలరు వాళ్ళు అని చెప్పినా కూడా వినిపించుకోకుండా అమ్మాయి మాట్లాడింది. నన్ను కూర్చోబెట్టి నా టీ ఇచ్చి తర్వాత నేను ఎవరు ఏమి విడితే నేను మా డాడీ పేరు చెప్పకుండా డాడీ ఊర్లో మా చిత్తపా పేరు బాబాయ్ పేరు చెప్పాను, దేవరాజన్ అని. దేవరాజన్ అంటే ఏ ఊరు అంటే కోవిల్పట్టి నుంచి వరదరాజన్ అని ఆయన ఇక్కడ ఇన్స్పెక్టర్ ఉన్నారు తెలుసా, నాకు తెలియదు సార్, మా ఫాదరే, తెలియదు సార్ అన్నారు. మొన్న అతను వచ్చి మా పోలీసు వాళ్ళు అతను చూశారు, స్కూటర్ 3060 కదా అన్నారు. ఇదేంటి నా ఫ్రెండ్ రవికుమార్ స్కూటర్ చెప్తున్నాడు, వాడు వచ్చి వరదరాజుని కొడుకు అని చెప్పి వెళ్ళిపోయాడు, ఇందులోనే దొరికి. సో వాళ్ళంటే వరదరాజన్ కొడుకు ఇలా వచ్చారు, ఆయన మెడికల్ కాలేజ్ స్టూడెంటే అన్నిటంటే అలాగా అని విని వచ్చాను. సో ఇలా ఆ అమ్మాయి వెనక కూర్చుంది, గ్లోరియా అని అమ్మాయి పేరు.
గ్లోరియస్ గా ఉంటుంది అని వెళ్ళాను. చాలా దండాలుగా నెప్ట్ ఇచ్చి నన్ను పంపించేశారు. ఆ అమ్మాయి ముందు 2 years పెట్టి పంపించారు తర్వాత. సో ఇలా బ్యాక్ సీట్ తెలుసు. సార్ సార్ ఒక 3 ప్రశ్నలు సార్. చిన్నగా అయితే మీరు స్పెషల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మీరు టర్న్ అయినప్పుడు హీరో క్యారెక్టర్ ను తక్కువ రాసే అవకాశం ఉంటుంది ఇండస్ట్రీలో. సో ఇటువంటి ప్రమాదం ఉంటుందని మీరు ముందే ఊహించారా? క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెట్ అవ్వడానికి మెంటల్ గా ఫిక్స్ అయ్యారా? నేను వచ్చే రోజుల్లో మనం పాతలాగా హీరోయిన్స్ మాత్రం కొంచెం ఉంటే చాలు అని బాబా, అది ఇప్పుడు సరిపోదు. ఇప్పుడు చేసేదంతా ఒక ఇన్సిడెంట్ అయినా కూడా కరెక్ట్ గా దాన్ని చెప్పాలి, అప్పుడే సక్సెస్ అనేది వస్తుంది. ఇలాంటి సమయంలో వచ్చి మళ్ళీ నేను హీరోగా చెయ్యాలా అని కష్టపడి నేను సబ్జెక్ట్ వెతుక్కుని తిరగడం అనేది మనకి బోరు కొట్టిపోయింది, టైర్డ్ అయిపోయాం. సో మన ఇంకా పోయి మన క్యారెక్టర్స్ వస్తే ఈజీగా చేసుకుని మనం ఉండొచ్చు, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయొచ్చు, ఎక్కువ క్యారెక్టర్స్ చేయొచ్చు అన్నది నా ఉద్దేశం. అందులోనే నేను ఇప్పుడు విలన్ గానే చేస్తానని చెప్పాను. నేను క్యారెక్టర్ చేస్తే తప్పే ఉంది అని నేను చేస్తాను కూడా. సో అదంతా క్వశ్చన్ సార్. యాక్చువల్గా మీ అంకుశం తర్వాత సింహరాశి, అలా పేడు, ఎవరైతే నాకంటే చాలా సూపర్ హిట్ సినిమాలు అంతా రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. మీ సినిమాలు ఏమన్నా రీ రిలీజ్ చేస్తే ఇప్పుడు మాట్లాడుతున్నారు మా వాళ్ళు కూడా రీ రిలీజ్ చేయించాను సార్. మీ సినిమాలు ఏ సినిమాలు చేస్తారు? చేస్తే మా మార్కెట్ లో డిస్ట్రిబ్యూటర్స్ బెటర్ గా చెప్తారు, వాళ్ళు అడగాలి. నాకు ఏ సినిమా రిలీజ్ అయినా సంతోషమే. బట్ అన్ని పేరు ఒకటి బాగా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే సాంగ్స్ ఉంటాయి, బోర్ కొట్టకుండా. థియేటర్ ఏ సినిమా వెళ్ళినా కూడా మ్యూజిక్ హెల్ప్ అవుతుంది, మంచి సినిమా కూడా. సో అలాంటి సినిమాలు అయితే బెటర్, ఎంటర్టైన్మెంట్ ఉండేలా. 3వ ప్రశ్న సార్. మీ ఇంట్లోనే జీవిత గారు, మీరు, మీ పిల్లలందరూ హీరోయిన్లు ఇలా చేశారు అంటే మీరంతా ఫ్యామిలీ కలిసి సినిమా చేసే ప్లాన్ ఉందా ఫ్యూచర్ లో? చెయ్యాలి, మనమే లేట్ చేస్తున్నాము, త్వరగా చెయ్యాలి అని మొన్న కూడా మాట్లాడుకున్నాం. మంచి సబ్జెక్ట్ చేయాలి. బట్ 2-3 డైరెక్టర్ చెప్పారు, మేము తయారు చేసి వస్తాము, మంచి సబ్జెక్ట్ అని చెప్పారు. మేము అనుకుంటున్నాము, ఆ ప్రయత్నంలో ఉన్నాం. రాజశేఖర్ గారు, ఇక్కడ 90s లో మీరు టాప్ 5 హీరోలో మీరు ఒకరు. అంటే అప్పుడు మీరు స్టార్డమ్ ఉండేది, చాలా పెద్ద ఎత్తున ఉండేది. అయితే సీన్ కట్ చేస్తే మధ్యలో మీరు పెద్ద సినిమాలు అవకాశాలు మీరు తీసుకోలేదని, అంటే పెద్ద సినిమా ఛాన్స్ లో వచ్చినా, కొన్ని మంచి సబ్జెక్టులు ఛాన్స్ లో వచ్చినా మీరు తీసుకోలేదని కొంత వార్తలు కూడా వచ్చాయి ఆ మధ్య. తర్వాత ఇప్పుడు సీన్ కట్ చేస్తే మీరు సబ్జెక్టుల కోసం అవకాశాలు వస్తున్నాయని సబ్జెక్టుల కోసం చూస్తున్నామని చెప్తున్నారు. అయితే మంచి సినిమాలో సబ్జెక్టులు వచ్చి కూడా ఏవేవి వదులుకున్నారు. అయితే మీ అప్పుడు 90s లో ఉండే స్టార్డమ్ తగ్గడానికి కూడా కారణం ఏంటి అనుకుంటున్నారు? ఎలాంటి పరిస్థితులు మిమ్మల్ని ప్రేరేపించాయి? నాకు ఫస్ట్ 5 years చేసిన పని ఏంటి, నేను అందులో ఉన్నప్పుడు నేను చేసిన పని ఏంటి, ఇప్పుడు నేను చేస్తున్న పని ఏంటి, ఏం డిఫరెన్స్ లేదు. అప్పుడు చేస్తున్నది ఇప్పుడు చేస్తున్నాను. అప్పుడు వచ్చిన సక్సెస్ లాగానే ఇప్పుడు ఈ భయంకర సక్సెస్ అనేది చాలా పెద్ద సక్సెస్ నా కెరీర్ లో. సో అంతేగాని సక్సెస్ లెక్క కానీ ఆ పొజిషన్స్ లెక్క కాదు అని నాకు తెలిసినా కూడా, నేను అలా ఉన్నా కూడా, నేను సక్సెస్ ఉన్నాను, నేను ఇలా హీరోగా ఇలాగనే బిహేవ్ చేయాలి అని ఎప్పుడు బిహేవ్ చేసింది లేదు. నేను ఇలాగే ఉన్నాను, ఇలాగే సినిమాలు చేస్తున్నా. సో నా మంచి సినిమా వస్తే చేస్తాను అంతే తప్ప నేను పొజిషన్ అన్నట్టు నేను చేయటం లేదు. అండ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్.
ఇప్పుడు నేను సబ్జెక్టే హీరో, ఎప్పుడు నేను చెప్పేవాడిని సబ్జెక్టే హీరో. సో ఇప్పుడు సబ్జెక్టే హీరో. సో మంచి సబ్జెక్ట్స్ చేస్తున్నా. అశేఖర్ గారు